హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఆలూ బైట్స్ ప్రిపేర్ చేసుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. మరి ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ఇక్కడ నేను 1/2 kg దాకా ఆలూ తీసుకున్నాను. ఈ ఆలూను మనం ఇప్పుడు పీల్ తీసేసుకుందాము. ఆలూ ఇలా పీల్ తీసుకున్న తర్వాత ఈ ఆలూని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. కొంచెం ఇలా పెద్ద సైజుగానే కట్ చేసుకోండి. ఇలా ఆలు కట్ చేసేసుకున్న తర్వాత ఈ ఆలుని మనము ఉడికించుకోవాలన్నమాట. నేను కుక్కర్లో ఉడికిస్తున్నాను. మీరు నార్మల్గా కూడా ఉడికించుకోవచ్చు. కుక్కర్లో వాటర్ వేసుకోండి. ఆలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆలు వేసేసుకోవాలి. ఆలు వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని 1 లేదా 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఉడికించొద్దు. నేను ఇక్కడ ఒక 2 విజిల్స్ పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనకు ఇలా ఉడికిపోతుంది ఒక 2 విజిల్స్కి. ఇప్పుడు ఈ ఆలుని మనము తురుముకోవాలి. ఇలా తురుముకున్నామంటేనంటే ఎక్కడ కూడా లంప్స్ అనేది లేకుండా చక్కగా వస్తుంది. ఇలా ఆలు అంతా కూడా తురిమేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఈ ఆలుని మనము ఒక బౌల్లోకి వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మసాలాలు అనేది కలుపుకోవాలి. ముందుగా ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను. ఆ తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెం కారం పొడి వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కొరియాండర్ పౌడరు, తర్వాత జీలకర్ర పొడి వేయించి పొడి చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోండి. చాట్ మసాలా వేసుకోవాలి. అరిగాను వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. కారం వేసుకున్నాం కాబట్టి కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కార్న్ఫ్లోర్ వచ్చేసి 1 కప్పు వేస్తున్నాను. అలాగే బియ్యం పిండి కూడా 1 కప్పు వేసుకోవాలి. బియ్యం పిండి కార్న్ఫ్లోర్ 2 వేసుకున్నామంటే చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ మసాలాలు ఈ పిండిలు అన్నీ కూడా ఆలుకు పట్టేటట్టు మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. మీకు కొంచెము లూజ్గా అనిపించిందంటే స్టిక్కీగా ఉంటుందంటే మీరు ఇంకొంచెము కార్న్ఫ్లోర్ అన్న బియ్యం పిండి అన్న కలుపుకోండి. చేతికి కొంచెము ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఇలా బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మీరు షేప్ అనేది ఇలానే చేసుకోవాలని ఏమీ లేదు. ఎలా అన్నా చేసుకోవచ్చు. సిలిండర్ షేప్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలా బాల్స్లా ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా మనం ఇలా చేసేసుకుందాము. ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్నీ కూడా మనము ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ వరకు మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఫ్రై చేసుకున్నప్పుడు బాగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు 1/2 అవర్ తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, ఇక చేతికి అంటుకోకుండా ఇలా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఆయిల్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకుందాము. వేసుకునేటప్పుడు కొంచెము దగ్గరికి కాకుండా ఇలా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా అయ్యేంతవరకు వేపుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా వీటిని వేపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మంచి కలర్ రావాలన్నమాట. లోపల కూడా మంచిగా ఫ్రై కావాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వేపుకోవాలి. అప్పుడే మనకు లోపల కూడా పచ్చిదనం అనేది లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇవి వేగిపోయినవి వీటిని తీసి ఒక బౌల్లోకి లేదంటే టిష్యూ పేపర్లోకి వేసి పెట్టేసుకోండి. ఇలా వీటిని ఫ్రై చేసుకున్నాం కదా, మిగతా బాల్స్ కూడా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువగా హీట్లో ఉంటే హీట్ అనేది కొంచెం తగ్గించుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇవి కూడా రెడీ అయిపోయినవి. వీటిని కూడా తీసి టిష్యూ పేపర్లోకి వేసుకుందాము. ఇవి చాలా అంటే చాలా బాగుంటాయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి. ఎలా వచ్చాయో ఒకసారి చూపిస్తాను చూడండి. చూసారు కదండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. చాలా బాగుంటాయి. వీటిని మయోనీస్తో తినొచ్చు, లేదంటే కెచప్తో తినొచ్చు, లేదంటే ఏదన్నా చట్నీతో తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. మరి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేస్తూ